హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అబ్బా, సపోర్ట్ చేయండి. ఓకే అండి. ఇక్కడైతే పిల్లలైతే స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంక నా రొటీన్ పనులు అయితే షేర్ చేసుకుంటున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి అబ్బా. వీడియో కానీ నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే చేయండి అబ్బా ప్లీజ్. ఓకే అండి. ఇక్కడైతే ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్ వచ్చేసి ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి దోశలు వేసానండి. అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లో వచ్చేసి సొరకాయ పప్పు చేశాను, బీట్రూట్ ఫ్రై చేశానండి. ఇంక వీడియో అయితే తీయలేదు, ఇంక మార్నింగ్ కుదరలేదండి, పిల్లలతో హడావిడి అయిపోయింది, టైం అయిపోద్దని ఇంక తొందరగా అయితే చేసేసాను. ఓకే అండి. ఇంక ఇక్కడైతే పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిన తర్వాత కిచెన్ మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నానండి బాగా నీట్గా. ఇంకా ఉదయాన్నే ఎట్లుంటుందండి, హడావిడి చెత్తగా అయిపోద్ది కిచెన్ మొత్తము. ఇంక ఇక్కడైతే నీట్గా సర్ది పెట్టేసుకున్నానండి ఎక్కడివెక్కడ. ఇక్కడైతే స్టవ్ మీద అయితే పాలు పెట్టేసుకుంటున్నానండి. ఇంక పక్కన స్టవ్ మీద కొన్ని టీ కూడా ఉన్నాయండి, మార్నింగ్ చేసినవి. ఇంక అవి కూడా టీ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అల్లం ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నానండి. అల్లం పేస్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడైతే అల్లం పేస్ట్ కూడా పట్టుకోవాలండి. ఇవంతా అయిపోయిన తర్వాత ఈరోజు అయితే మంచి రెసిపీ ఒకటైతే చూపిస్తానండి. చాలా బాగుంది టేస్ట్. అవేంటిదనేది చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమైపోద్ది. ఇక్కడైతే టీ అవి తాగేసానండి. తాగేసిన తర్వాత అల్లం పేస్ట్ అవి కూడా పట్టి పెట్టేసుకున్నాను. ఇక్కడైతే దోసకాయలండి, చూడండి దోసకాయ నేను ఈరోజు నిల్వ పచ్చడి పెడుతున్నానండి. చాలా బాగుంటుంది, ఎలా అనేది చూపిస్తాను. గట్టిగా ఉండే కాయలు తీసుకోవాలండి దోసకాయలకి. పైన పొట్టంతా తీసేసుకుని లోపల గింజలు తీసేసుకుని సన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కావలసినవి ఒక 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, ఒక 2 స్పూన్ల ఆవాలు వేసుకొని బాగా వేయించుకొని పౌడర్ చేసి పెట్టేసుకోవాలి. ఓకే అండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక బౌల్లో వేసుకొని అందులోనే ఉప్పు, కారం, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి ముక్కల్ని. ఓకే అండి. ఇప్పుడైతే తాలింపు కూడా రెడీ చేసేసుకోవాలండి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత స్టవ్ అయితే ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని పోపు అయితే రెడీ చేసుకోవాలండి. ఇదిగోండి రెడీ చేసుకొని చల్లారనిచ్చిన తర్వాత వేసుకోవాలండి. మనం ముందుగా కలిపి పెట్టేసుకున్న ముక్కల్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనం పట్టి పెట్టేసుకున్నాం కదండి జీలకర్ర పౌడరు, మెంతుల పౌడరు, అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఓకే అండి. చూడండి అసలు ఎంత బాగుందో, టేస్ట్ అయితే చాలా బాగుందండి, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఒక 1 మంత్ మనము స్టోర్ చేసుకోవచ్చండి ఈ పచ్చడిని. ఓకే అండి. ఇప్పుడైతే బాగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టేసుకోవాలండి. చాలా బాగుందండి అసలు. ఒక్కసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి. ఇక్కడైతే మొత్తం అయితే కలుపుకున్న తర్వాత ఉప్పు, కారం అవి సరిపోయినాయో లేదో ఒకసారి చూసుకొని ఇక్కడైతే ఒక బాక్స్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఇక్కడైతే వంట పని ఇవన్నీ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళే పని అయితే ఉందండి. తొందరగా అయితే చేస్తున్నాను. నేను మా వారు ఇద్దరం బయటికి అయితే వెళ్తున్నామండి. చలి అయితే చాలా విపరీతంగా ఉందండి. స్వెటర్లన్నా తెచ్చుకుందామని బయటికి అయితే వెళ్ళాము. సో నాకు, మా బాబుకి, మా ఆయనకి, ముగ్గురికి, మా పాపకైతే ఉందండి. ఇక్కడైతే ఆగామండి కొబ్బరి నీళ్ళు తాగుదామని. కొబ్బరి నీళ్ళు అయితే తాగామండి. అందులో కొబ్బరి అయితే లేత కొబ్బరి ఉందండి, ఇదిగోండి తీసుకొని వచ్చాము. చాలా